కేసీఆర్ గారు గుర్తుకొస్తున్నారు ప్రజలకి, మా సారే రావాలని చెప్పేసి అంటున్నారు. ఈ సందర్భంలో సమాధానం చెప్పలేని రేవంత్ రెడ్డి ఇలాంటి సిట్ విచారణ పేరుతో ఫోన్ ట్యాపింగ్ పేరుతో, మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే భారత కేంద్ర ప్రభుత్వము ఆస్కారం లేకుండా, టెలికమ్యూనికేషన్ సంస్థ పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ చేసే అవకాశాలు ఉంటాయి? అసలు నిజంగా ఒక కేసీఆర్ గారు అట్లా అంటే అత్యుత్సాహంతో లేదంటే విధులకు వ్యతిరేకంగా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఊరుకునేదా? బీజేపీ గవర్నమెంట్ చర్యలు తీసుకునేది కదా కేసీఆర్ గారి మీద? బీజేపీ గవర్నమెంట్ వదిలిపెట్టేదా కేసీఆర్ గారిని? కాదు కదా. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, కానీ దీన్ని ప్రజల్లో మళ్ళీ 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 ఒక భూతంలాగా చూపించాలి. వాళ్ళు ఏదైతే ఫెయిల్ అయ్యారో తెలంగాణలో, ఆ ఫెయిల్యూర్స్ను బయటపడకుండా ఉండాలి అంటే దీన్ని భూతంలాగా చూపించాలి. దానిలో భాగంగానే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి, మన మాజీ సీఎం గారికి, కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమీ కాదు, ఇదంతా ఉట్టి ట్రాష్.